ఈరోజు ఆరాధన అలసైపోయింది. త్యాగపూరితమైన బలులర్పణ చిల్లర అయిపోయింది. మనకు ఏమొస్తుందండి అర్పిస్తే? ఏమొస్తుంది అర్పిస్తే? దేవుని ఆరాధన రుచి చూసిన వ్యక్తి రేంజ్ ఎలా ఉంటుందంటే, దేవుడు ఆ వ్యక్తిని ఒంటరిగా పంపలేడో, దేవుడు ఆ వ్యక్తి యొక్క భావోద్వేగాలకు జవాబు ఇవ్వలేక ఉండలేడో. గాడ్ కెనాట్ బీ సైలెంట్ వితౌట్ ఆన్సరింగ్ యువర్ పెయిన్ ఆఫ్ యువర్ హార్ట్. గాడ్ కెనాట్ బీ సైలెంట్ వితౌట్ లీవింగ్ యు అలోన్. నేను ఒంటరిగా పంపించేవాడు కాదు. ఒక ఆరాధికుని దేవుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒక ఆరాధికుని దేవుడు ఒంటరిగా తన భావోద్వేగాల వేదనలో విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు ముగిస్తూ అడుగుతున్నా, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడండి? మూడోదిగా, మార్గము రహదారి స్థాపించబడింది భయములో. ఫ్యామిన్, ఫోర్ఫిటింగ్ ద రోప్స్, లాస్ట్లీ ఇట్ వాస్ ఫియర్. ఈరోజు ఏ భయంతో వచ్చావు దేవుని మందిరానికి? ఉద్యోగం భయమా? భవిష్యత్తు భయమా? నా బిడ్డలు సెటిల్ అవుతారు లేదని భయమా? ఆత్మీయంగా నా భర్త రక్షణ పొందుతాడో లేదని భయమా? సమకూర్చబడతాడో లేదని భయమా? బంధకాల నుంచి బయటకు వస్తాడలేదని భయమా? తిరిగి నా నష్టపోయిన వ్యాపారాలు సమకూర్చబడతలేదని భయమా? నా భవిష్యత్తు ఇలాగే మిగిలిపోతున్న భయం. ఏంటిని భయం? బెర్షెబా దేవుని మందిరంలో సమర్పణ ఆరాధనలతో మన భయాలను దేవుని సన్నిధిలో ముందే ఆరాధించితే, అందుకొరకే గాడ్ అపియర్ టు ద వర్షిపర్, నాట్ టు ద వరియర్. గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ టు ద వర్షిపర్, నాట్ టు ద వరియర్. భయపడుతున్నాడు చూపిలే కానీ ఆరాధికుని తను బయలుపరుచుకున్నాడు.